మెరుపు కలలు మెరుపు కలలు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? ఒకసారి కాల్ చేయొచ్చుగా. అదిగో వచ్చేసాడు. నమస్తే మేడం. నమస్తే. సరే నువ్వు వెళ్ళు. మేడం, ఇది మీకు ఇచ్చినట్టు ఎవరికి చెప్పకండి మేడం, తెలిస్తే నన్ను చంపేస్తారు. డోంట్ వరీ, వెళ్ళు. వాసు, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఫైల్. జాగ్రత్తగా స్టడీ చేయి. ఈ ఫైల్ కోసమా? ఏంటి షాక్ అయ్యావా? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? ఇది ఆ మినిస్టర్ కొడుకు రాహుల్కి సంబంధించిన ఫైల్ కదా? అవును. అతని కేసు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అతని మిగతా దురాగతాల్ని బయట పెట్టాలంటే అతనికి సంబంధించిన పిన్ టు పిన్ డీటెయిల్స్ మన దగ్గర ఉండాలి కదా. పైగా నువ్వు అతన్ని అరెస్ట్ చేయించావు కాబట్టి ఇది నీకింకా చాలా అవసరం ఉంది. రాహుల్ గురించి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్లో ఇందులో 10% కూడా లేదు. దీని గురించా మనం ఇంతసేపు వెయిట్ చేసింది ఇక్కడ? అదేదో అక్కడే నాకు ఆఫీస్లో చెప్పుంటే ఇంత టైం వేస్ట్ అయి ఉండేది కాదు కదా. అదేంటి వాసు, ఈ ఫైల్ చూడగానే ఎక్సైట్ అవుతావనుకుంటే ఇంతకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది అని నన్ను ఎక్సైట్ అయ్యేలా చేస్తున్నావు. నిజంగా రాహుల్కి సంబంధించి నీ దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉందా? చెప్పు చెప్పు వాసు. నీ దగ్గర రాహుల్ చేసిన నేరాలకు సాక్ష్యాలు ఏమున్నాయి? ఎక్కడున్నాయి? వాటిని ఎలా గ్యాదర్ చేశావు? చెప్పు వాసు. ఏంటి నిత్య, సడన్ గా రాహుల్ గురించి తెలుసుకోవాలని అంత ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే ఆ రాహుల్ నీకు డైరెక్ట్ శత్రువు కదా. అతని వల్ల ఎప్పుడైనా ఎలాగైనా ప్రమాదం రావచ్చు కదా. అందుకే అడుగుతున్నాను. ఏ నేను తెలుసుకోకూడదా? అలా అని కాదు. ఆ ఫైల్ జాగ్రత్తగా నా దగ్గరే ఉంది. టైం వచ్చినప్పుడు మొత్తం డిస్కస్ చేద్దాం. ఇంతసేపు ఇక్కడుండి అనవసరంగా టైం వేస్ట్ చేసావు. పద వెళ్దాం. నీతో ఎంతసేపు అయినా ఎక్కడున్నా టైం వేస్ట్ అనిపించదు నాకు. ఏమన్నావు? అదే నువ్వు నా ఫ్రెండ్వి కదా. నీతో పాటు ఉండడం, నీ పనుల్లో హెల్ప్ చేయడం నాకు టైం వేస్ట్ అనిపించదు అన్నాను. అది తప్పేనా? రా. దోచావే నన్నే నువ్వెలా, దాచావే నన్నే నీలో వెన్నెలా. దోచావే నన్నే నువ్వెలా, రాధ కూడా
ఒక్క నిమిషం. అయ్యో ఒక్క నిమిషం. దోచావే నన్నే నువ్విలా సో స్వీట్ ఆఫ్ యూ. సౌందర్య, ఆ? నిన్నో మాట్లాడగనా? అడగండి సార్. ఇలా మోడల్గానే ఉండిపోతావా? నీకంటూ ఏదైనా చెయ్యాలని లేదా? ఎందుకు లేదు సార్, మిస్ ఇండియా అవ్వడం అనేది నా డ్రీమ్. దానికోసమే మోడల్గా చేస్తున్నాను. గ్రేట్ డ్రీమ్. సౌందర్య, నాదో ఆఫర్ ఉంది. నేను నిన్ను మిస్ ఇండియా కాంపిటీషన్కి రెడీ చేసి నిన్ను మిస్ ఇండియా అని చేస్తాను. దానికి బదులుగా నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. ఏంటి ఇలా అడిగాడు? నా దగ్గర ఏం మాట తీసుకోవాలనుకుంటున్నాడు? అయినా నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తే ఏంటి? నాకిష్టం ఉంటే చేస్తాను, లేదంటే లైట్ తీసుకుంటాను. అయినా ఒక్కసారి మిస్ ఇండియా అయ్యాక ఇతని మాట నేనెందుకు వింటాను? అప్పటి వరకు ఏం చెప్పినా చేస్తానంటే సరిపోద్ది. ఇతను హ్యాపీ, నేను మిస్ ఇండియా అవుతాను. తర్వాత సంగతి తర్వాత. ఏంటి ఆలోచిస్తున్నావు సౌందర్య? ఏం లేదు సార్, మీరింత మంచి ఆఫర్ ఇచ్చేసరికి ఒక్కసారిగా బ్లాంక్ అయ్యాను. నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేస్తాను అంటే నాకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది సార్? మీరు నన్ను మిస్ ఇండియాని చేస్తే మీరేం చెప్తే అది చేస్తాను సార్. మెరుపు కలలు మెరుపు కలలు ఒక్క పని సరిగ్గా చేయలేకపోతున్నాను. ఏది నాకు సరిగ్గా చెప్పడం లేదు. ఇప్పుడు ఇక్కడ ఇంత పని పెట్టుకుని ఇతని ఇంటికెళ్ళాడు. రా, ఇట్రా అక్క. వదులు. ఏమైంది నీకు? అదే నేను అడుగుతున్నానక్క, ఏమైంది? ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు? దేని గురించి అడుగుతున్నావు? నువ్వు మీ బాస్తో ఉంటున్న తీరు గురించి. నీకేమైనా పిచ్చి పట్టిందా?
నేనేమైనా తప్పు చేస్తున్నా అనుకుంటున్నావా? నా పద్ధతులు నాకు తెలియవు అనుకుంటున్నావా? అక్క, నేను చెప్పేది దయచేసి అర్థం చేసుకో. నువ్వు తప్పు చేస్తున్నావని నేను అంటలేదు, కానీ తప్పుడు మార్గంలో వెళ్తున్నావని హెచ్చరిస్తున్నాను. నేనేమి తప్పుడు మార్గంలో వెళ్ళడం లేదు. నేను నా గోల్ రీచ్ అవ్వడానికి పాత్ వేసుకుంటున్నాను. కానీ దాన్ని చూసి నీ చుట్టుపక్కలున్న వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఆ మాటకొస్తే ఇంట్లో వాళ్ళే నన్ను అర్థం చేసుకోకుండా ఇలా పక్కకు తీసుకొచ్చి నేను తప్పు చేస్తున్నట్టు మాట్లాడుతుంటే ఇంకా బయట వాళ్ళ మాటలు నేనెందుకు పట్టించుకుంటాను? అక్క, నేను చెప్తున్న రాబోయే పరిస్థితుల గురించి నువ్వు ఆలోచించడం లేదు. నువ్వు మిస్ ఇండియా కావాలని ఆలోచించి అందరూ ఏం అడుగుతారో తెలియని మాటలకు హామీలిస్తున్నా. వాటి వలన రేపు ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసా? నీకు వంగి వంగి దండాలు పెడుతున్న వాళ్ళు అవకాశం రాగానే ఎలా మారిపోయి ఎంత నీచంగా మాట్లాడుకుంటారో తెలుసా? దాన్ని నువ్వు తట్టుకోలేవక్క. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో. బేబీ, ఏంటమ్మా ఏం చేస్తున్నావు? పద లోపలికి. మమ్మా, మమ్మా. బేబీ, బేబీ, ఏమైందమ్మా? అయ్యయ్యో, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరేమన్నారు? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నాకేం అర్థం కావడం లేదు. నేను మిస్ ఇండియా అవ్వాలనే నా డ్రీమ్ కి ఎవరు సహకరించకపోయినా వెనక్కి లాగుతామని ఎంత ప్రయత్నించినా నాకు నేను ఏదో ఒక సోర్స్ తో నా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ముందుకు వెళ్తుంటే నేను చేస్తుంది తప్పు, అందరూ నా గురించి తప్పుగా అనుకుంటున్నారు, నా వెనకాల చెడుగా మాట్లాడుకుంటున్నారని నన్ను బ్లేమ్ చేయాలని చూస్తుంది. నాకు అవకాశం కల్పించిన వాళ్ళతో, నన్ను నమ్మి నాకు హెల్ప్ చేస్తున్న వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండటం తప్పా మామ్? ఇలాగైతే ఇక నేను బతకడం అనవసరం మామ్. నా టాలెంట్తో నేను ముందుకు వెళ్తుంటే నన్ను తప్పు చేస్తున్నావంటుంది. అది ఆయన ఆ అమ్మాయి అన్న దాంట్లో తప్పే ఉంది. ఈ విషయం నేను వచ్చిన రోజే చెప్పాను కదా. అత్తయ్య, దయచేసి మీరు ఆగండి. నేను అలా అనలేదు. అక్క, అది నేను అక్కని ఆ ఉద్దేశంతో ఓసి దీని దొంప తెగ, ఇది పిల్లల్ని రాసి రంపారం పెడుతుందే. నీకెంత ధైర్యం ఉంటే తనని పట్టుకొనంత మాట అంటావు? తన కాళ్ళ మీద తాను నిలబడుతుంటే దాన్ని ఎలా ఆపాలో తెలియక చివరికి తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటానికి, క్యారెక్టర్ అసెసినేట్ చేయటానికి కూడా సిద్ధపడతారా? మనిషికో మాట, పశువుకో దెబ్బ అన్నారు. కానీ నీలాంటి వాళ్ళు పశువు కన్నా హీనం. ఛీ! అరే, తోబట్టు గురించి ఇలా ఆలోచించడానికి నీకసలు మనసు ఎలా వచ్చింది? ప్రతిసారి మీరు చెప్పినట్టు వింటున్నాం కదా అని
మా మీద పెత్తనం చేసి అవమానించాలని చూస్తే చంపేస్తాను. అయినా నువ్వేంటి బేబీ? వీళ్ళ సంగతి తెలిసి కూడా ఇంతలా ఎమోషనల్ అవుతున్నా? మనం ఇలాగే వీళ్ళ దగ్గర ఆలోచిస్తూ ఆగిపోతే అక్కడే ఆగిపోతాం. పద. చూసావా ఎలాంటి మనుషులకు ఆశ్రయం ఇచ్చావో? ఎప్పటికైనా అర్థం చేసుకుంటే అందరికీ మంచిది. అమ్మా సమయం, నేను నిజంగా అలా అనలేదు అత్తయ్య. ఇప్పుడొచ్చే మాటలు భవిష్యత్తులో ప్రమాదాలు తెచ్చి పడతాయని అన్నానంతే. మెరుపు కలలు మెరుపు కలలు సౌందర్య పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాను. మన ముసలి బాస్కి ఏ మాయ మాటలు చెప్పిందో ఏ మందో మాకు పెట్టిందో గాని సౌందర్య సౌందర్య అని చెప్పి ఆవిడ చెప్పమే చేస్తున్నాడు. మొదటిసారి భయం వేస్తుంది నాన్న. నువ్వు లేకున్నా నీ ఆశీస్సులతో ధైర్యంగా ముందుకు వెళ్తున్నా. కానీ నువ్వు ఆశించినట్టు నువ్వు కోరుకున్నట్టు చేయలేకపోతున్నాను. అక్క పెళ్ళనేది నా చేతిలో లేకుండా పోతుంది. రాను రాను అది మరింత దూరం వెళ్తుందని భయం వేస్తుంది. చెల్లిని సింగర్నే చేయడం, నీ మీద పడ్డ నిందని తొలగించడం లాంటి ఎన్నో సవాళ్ళు నా ముందున్నాయి. కానీ ఏది ముందుకు వెళ్ళడం లేదు నాన్న. నాకు భయంగా ఉంది నాన్న. ఏంట్రా, మీ అందరికీ నా మేనకోడలంటే అంత చులకనైపోయిందా? అసలు ఏమనుకుంటున్నారు తన గురించి? ఇంకొకరు అయితే ఇలాంటి పరిస్థితుల నుండి ఎప్పుడు పారిపోదామా, ఎప్పుడు తన దారి చూసుకుందామా అని స్వార్థంగా ఆలోచిస్తారు. కానీ నా మేనకోడలో తన తండ్రి ఆశయాల కోసం పోరాడుతూనే ఉంది. పోరాడడం అంటే పారిపోవడం కాదు, గెలిచి మీలాంటి వాళ్ళందరి నోర్లు మూయించడం. చూడమ్మా సమయం, నువ్వేం బాధపడకు.
అనేవాళ్ళు ఎప్పుడూ అనటానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళ మాటలకు మనం బాధపడితే ముందుకు వెళ్ళలేం. ఇదిగో ముందు పాలు తాగమ్మా. ఎందుకత్తయ్యా మేమంటే అంత ప్రేమ నీకు? అసలు మేమేం చేసామని? నాన్నగారున్నప్పుడు ఇప్పుడు నిన్ను మా ఇంటికి పిలిచిందే లేదు. మిమ్మల్ని ఆదరించింది లేదు. మావయ్య గారు వెళ్ళిపోయినప్పటి నుంచి ఒంటరిగా ఈ సమాజంతో యుద్ధం చేస్తూనే ఉన్నారు. అనుకోని పరిస్థితుల్లో మేము మీ ఇంటికి వచ్చాక మేమెంత ఇబ్బంది పెడుతున్నా సంతోషంగా భరిస్తున్నారు. కానీ ఏ ఒక్కరోజు ఒక్క మాట కూడా అనలేదు. నేను మిమ్మల్ని ఏ రోజు పరేవాళ్ళు అనుకోలేదు సమయం. అయినా ఏదైనా చేస్తేనే మనం చేయటానికి, ఇచ్చిపుచ్చుకోటానికి. బంధుత్వం అనేది వ్యాపారమా చెప్పు? ఒక రకంగా చెప్పాలంటే నేనే మిమ్మల్ని క్షమించమని అడగాలి. ఇంట్లోకి అత్తయ్య వచ్చినప్పటినుంచి ఆవిడంటున్న మాటల్ని వింటున్నా ఏమీ అనలేకపోతున్నందుకు. అయ్యో అత్తయ్య, మేము మిమ్మల్ని క్షమించడం ఏంటి? మాకు మీరెంతో, మీకు బామ్మగారు కూడా అంతే కదా. ఏదో పెద్దతనం వలన అలా అంటుంది. అవన్నీ వదిలేండి అత్తయ్య. సరే అమ్మా, ముందు పాలు తాగు. వద్దత్తయ్య, మనసంతా ఏదో భారంగా ఉంది. ఆకలిగా కూడా లేదు. నాకు తెలుసమ్మా నీ మనసుకు భారమేంటో. సౌందర్య గురించి, తమ్ముడి ఆశయాల గురించే కదా. చూడు సమయం, మనసులో సంకల్పం బలంగా ఉంటే మనం అనుకున్నది ఖచ్చితంగా ఆ దేవుడు మనకిస్తాడు. నీ బలమైన సంకల్పం గురించి నాకు తెలుసు కదా. ఖచ్చితంగా నువ్వనుకున్నది సాధిస్తావు. నాకా నమ్మకం ఉందమ్మా. కానీ ఎలా అత్తయ్య? అసలు ఏది మనకు అనుకూలంగా లేదు కదా. సమయం వచ్చినప్పుడు అన్నీ అనుకూలిస్తాయి. అంతవరకు మనం ఓపిగ్గా ఎదురు చూడాలి. అలా చూడాలంటే ఆత్మబలంతో పాటు శారీరక బలం చాలా ముఖ్యం. ఇలా పస్తులుంటే ఎలా చెప్పమ్మా? ముందు పాలు తాగు సమయం. నా మీద నమ్మకం, గౌరవం ఉన్నాయి కదా. ఉంటే ఈ పాలు తాగు. అత్తయ్య, కాసేపు నీ ఒడిలో పడుకోనా?
ఇండియా అవ్వడం అనేది నా డ్రీమ్. నిన్ను మిస్ ఇండియా చేస్తాను. దానికి బదులుగా నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. మేడం కాఫీ మేడం. మేడం కాఫీ. మేడం కాఫీ తెచ్చాను. కరెక్ట్ టైంకి తెచ్చావు. ఇలా ఇవ్వు. మేడం కాఫీ తీసుకోండి. ఈరోజు మేడం చాలా డిస్టర్బ్గా ఉన్నట్టుంది. మనం వెళ్ళి ఇంకాస్త డిస్టర్బ్ చేద్దాం. సంయుక్త, నిన్న జరిగిన ఇంటర్వ్యూకి సంబంధించిన ఫుటేజ్ కాపీ అయిందా? దాని స్టేటస్ ఏంటి? అది నాకు తెలీదు నిత్య. అదంతా కెమెరా పర్సన్ అండ్ జై చూసుకుంటానన్నారు. అలా అంటావేంటి సంయుక్త? మనం ఒక పని చేశామంటే అది పూర్తయ్యే వరకు ఫాలో అప్ చేయాలి కదా. రేపేదైనా ప్రాబ్లం వస్తే ఎలా? ఆ ఇంటర్వ్యూ చేసింది నువ్వే కదా. మరి నువ్వే ఇలా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నావేంటి? సరే, అదంతా వదిలే. మొన్న మీరు ఏదో ఇన్వెస్టిగేటింగ్ అని వెళ్లారు కదా, అదేమైంది? అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అక్కడ ఎలాంటి యాక్టివిటీస్ లేవు నిత్య. అదేంటి సంయుక్త, అసలు ఏమైంది నీకు? అంత సింపుల్ గా అక్కడ ఏమీ దొరకలేదని చెప్పేస్తున్నావు. చూడు, మనం ఒక ఆపరేషన్ కోసం ఎంత ఖర్చు చేస్తామో నీకు తెలుసా? మనం ఇన్వెస్టిగేషన్కి వెళ్లే ముందే అన్నీ చూసుకోవాలి కదా. ఒక్క రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల బడ్జెట్ ఎలా పెరుగుతుందో నీకు తెలుసా? ఏదైనా పని చేసేటప్పుడు కాస్త ఆలోచించి చెయ్యండి. ఇంతకు ముందు ఆ ఇన్ఫార్మర్ ఇచ్చిన ఇంటెల్ వల్ల మనకి చాలా న్యూస్ దొరికింది. కానీ ఈసారి ఫెయిల్ అయింది కదా. ప్లీజ్ సంయుక్త, కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉండు. నేనేదో ఆలోచనల్లో ఉన్నాను. నిత్య అడిగిన వాటికి సమాధానం కూడా సరిగ్గా చెప్పలేకపోయాను. అయినా నిత్య నాకు సంబంధం లేని విషయాలు ఎందుకు అడుగుతుంది? తనకేమైంది? అయినా ఇవన్నీ ఆలోచిస్తూ వర్క్ చేయలేను. ఈరోజు లీవ్ తీసుకుంటే బెటర్. ఎక్స్క్యూజ్ మీ. కమ్ ఇన్. ఏంటి, గొడవ పడడానికి వచ్చిందా? ఏంటి సంయుక్త? నాకు ఈరోజు లీవ్ కావాలి నిత్య. లీవా? ఎందుకు?
ఏం ప్రాబ్లం? అది నాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉంది, అందుకే. ఏంటి ఇక్కడున్నావు? అంటే ఇప్పుడు మీటింగ్స్ ఏం లేవు కదా, అందుకని. సంయుక్తకి ఈరోజు లీవ్ కావాలంట వాసు. లీవా? ఏమైంది? కానీ ఇప్పటికే చాలా ప్రోగ్రామ్స్ షెడ్యూల్ అయిపోయినాయి. ఇప్పుడు అవన్నీ డిస్టర్బ్ అవుతాయి. లాస్ట్ మినిట్ లీవ్ కష్టమని చెప్తున్నా. పోనీ ప్రాపర్ రీజన్ కూడా లేదు. ఎందుకు లీవ్? ఏమైంది? సంయుక్త, ఈరోజు లీవ్ ఇవ్వడం కుదరదు. కావాలంటే రేపు చూద్దాం. ఈరోజు చూడు, నిన్ను ఎంత ఇరిటేట్ చేయాలో అంత చేస్తా. వాసు, ఏంటి నిత్య? నీతో మాట్లాడాలి, ఇక్కడే ఉండు. సంగీత, టైం మనీ సేవ్ చేస్తే ఎవ్వరైనా మెచ్చుకుంటారు గాని తిడతారా చెప్పు? అవును, నిత్య అక్క చెప్పిన దాంట్లో నిజముంది. నేనే వెళ్ళి అప్లై చేసొచ్చి అక్కకి చూపిస్తే అక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది. మెరుపు కలలు, మెరుపు కలలు. ఫోన్ కూడా తీయడం లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఏమైంది? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? రా సంగీత, ఇదంతా మనదే. నేను ఇక్కడికి చాలాసార్లు వస్తూ ఉంటాను. ఇక్కడ అందరూ నాకు తెలిసిన వాళ్ళే. హే బ్రో, హాయ్. హాయ్. చూసా, అతను కూడా నాకు తెలుసు. మందే ఇదంతా. టెన్షన్ పడకు, కూల్, రిలాక్స్గా ఉండు.
వైట్ అండ్ వైట్ కుర్తాలో వస్తున్నాడంటే ఖచ్చితంగా ఈయనే అయి ఉంటాడు. దీని అంతటికీ హెడ్. ఇతను నాకు తెలిసినట్టు బిల్డప్ ఇస్తే సరిపోతుంది. ఎస్. బాబాయ్ ఇలా రండి. ఏంటి బాబాయ్ చూసి చూడనట్టు అలా వెళ్ళిపోతున్నావు? ఏంటి బాబాయ్ నన్ను గుర్తుపట్టావా? లేదు బాబు, గుర్తుపట్టలేదు. ఎవరు నువ్వు? ఏం కావాలి? నేను బాబాయ్ చక్రీని. సర్లే కానీ బాబాయ్, ఇక్కడేదో కర్ణాటక సంగీత పోటీలు జరుగుతున్నాయంట కదా, దానికి అప్లై చేయడానికి వచ్చాం. నువ్వా? ఆ, నీ వాలకం చూస్తుంటే కర్ణాటక సంగీతం కాదు కదా, కనీసం సంగీతం గురించి తెలిసినట్టు కూడా లేదు. అంత వెటకారం వద్దులే బాబాయ్. బాబాయ్ కదా, అలాగే సరదాగా ఉంటాడు, నువ్వేం పట్టించుకోవద్దు. ఎవరు నీకు బాబాయ్? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను బాబాయ్ బాబాయ్ అంటూ ఎక్కువ చేస్తున్నావు. ముందు అసలు విషయం ఏంటో చెప్పి తగలడు. నమస్కారం అండి. నేను కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. మీరు పెడుతున్న పోటీలలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది పద్ధతి అంటే. అర్థమైంది. నీ పేరేంటమ్మాయి? సంగీత అండి. ఓహో, సంగీతనే సంగీత పోటీలకు వచ్చిందా? బాగుందమ్మా, చాలా బాగుంది. అదిగో వీళ్ళందరూ అందుకే వచ్చారమ్మా. అదిగో అక్కడ ఫామ్ ఇస్తారు, దాన్ని ఫిల్ చేసి 500 రూపీస్ డిపాజిట్ చేయండి. సరేనండి. అమ్మా అందరూ ఫామ్స్ ఫిల్అప్ చేయండి. సంగీత థ్యాంక్ యూ అండి. అరే బయటికి వెళ్ళేటప్పుడు చెప్పదు, ఫోన్ చేస్తే తీయదు. అసలు ఏమనుకుంటుంది నా గురించి? రాను రాను నేనంటే లెక్క లేకుండా పోతుంది. ఎక్కడికి పోయి ఉంటుంది? ఏం ఘనకార్యాలు చేస్తుంది? అబ్బా, వీళ్ళంతా పార్టిసిపెంట్స్ లా ఉన్నారు. ఇక్కడ ఎవరిని అడగాలి? ఏంటమ్మా పార్టిసిపేట్ చేయడానికి వచ్చారా? లైన్లో నించోండమ్మా. ఇక్కడ కర్ణాటక సంగీతం పోటీలు జరుగుతున్నాయని చెప్పారు, ఇది అదేనా సార్? అవునమ్మా, ఈ రోజే లాస్ట్ డేట్. చెప్పండి, మీరే పార్టిసిపేట్ చేస్తారా? అయ్యో నేను కాదండి, మా చెల్లెలు సంగీత. తన కోసమే నేను వచ్చాను. ఏ పేరు అన్నారు? సంగీత. సంగీత? సంగీత అండి. మీరు తన కోసమైతే మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదమ్మా. అదేంటండి? అవునమ్మా, తను ఇందాకొచ్చి ఫామ్ ఫిల్ చేసి
500 రూపాయలు డిపాజిట్ చేసింది. మా చెల్లి రావడం ఏంటండి? తను ఇంకెవరో అయి ఉంటారు. తను మీ చెల్లి కాకపోతే ఓకే గాని మీ చెల్లెలైతే 2 అప్లికేషన్స్ అవుతాయి. అలా అవ్వకూడదమ్మా. ఒక పని చేయండి, తను నింపిన ఫామ్ ఇస్తాను, రైటింగ్ గుర్తుపడితే సరే, లేదంటే మీరు ఫామ్ ఫిల్ చేదురు గాని. పదండి, ఫామ్ చూపిస్తాను. సరే పద చూద్దాం. ఇదిగోమ్మా చూడు. మెరుపు కలలు మెరుపు కలలు ఏంటి? అది నేనెక్కడికి వెళ్తున్నానో తెలుసుకోవాలని అందరికీ చాలా క్యూరియస్గా ఉందనుకుంటాను. నువ్వెప్పుడు వెళ్ళిపోతావా అని ఎదురు చూస్తుంటే ఎక్కడికి వెళ్తున్నావన్న ఆత్రం మాకెందుకుంటుంది? వెళ్ళిపోతే అదే 10,000 అనుకుంటాం గాని. నాని, నీకేం చెప్పాను నిన్ను? నువ్వు ఊరుకోరా. వెళ్ళిపోతాం, ఖచ్చితంగా వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను వెళ్తుంది కూడా ఆ పని మీదే. చూడండి, మీకు తెలుసుకోవాలని ఉన్నా లేకున్నా నేను చెప్పేది మాత్రం జాగ్రత్తగా వినండి. నేను ముంబై వెళ్తున్నాను. నెక్స్ట్ జరగబోయే మిస్ ఇండియా కాంపిటీషన్కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోవటానికి, అందులో మన సౌందర్యని ఎలా పార్టిసిపేట్ చేయించాలి అని మాట్లాడడానికి వెళ్తున్నాను. నాకు 2 రోజులు పడుతుందో వారం రోజులు పడుతుందో తెలీదు. కానీ ఈసారి మా ఇద్దరికి గుడ్ న్యూస్, మీ అందరికీ బ్యాడ్ న్యూస్తో మాత్రమే తిరిగి వస్తాను. బాగుపడండి బుచ్చమ్మ అంటే నాశనం అవుతాను నరసమ్మ అందంట. వెనకటికి నీలాంటిదే. తండ్రి లేని వయసు వచ్చిన ఆడపిల్లల్ని ఎలా పెంచాలి, గంతకు తగ్గ బొంత అన్నట్టు మంచిగా చూసుకునే 3 తీసుకొచ్చి ఉన్నంతలో పెళ్లిళ్లు చేసి బయటికి పంపించి కృష్ణారామ అంటూ ఉండగా అందాల పోటీల్లో పాల్గొంటాం, అంగట్లో ఊరేగుతాం అంటున్నావు. అసలు నువ్వు తల్లివేనా? అదేలే, కుటుంబాల్ని నాశనం చేస్తూ ప్రాణాలు తీయడానికి అలవాటు పడిన మనుషులు అంతకన్నా మంచిగా ఏం ఆలోచిస్తారు? ఇంక చాలా ఆపు. నా గురించి గాని నా పిల్లల గురించి గాని తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు, చెప్తున్నా. ఏంటి ఏమన్నా? తండ్రి లేని పిల్లలని గంతకి తగ్గ బొంతని చూడాలా అంటే ఏంటి? ఇంట్లో అండగా ఉండాల్సిన మగ మనిషి చచ్చిపోగానే ఆయనతో పాటే మా జీవితాలు నాశనమయ్యాయని ఏడుస్తూ కూర్చోవాలా? ఈ భానుమతి అలాంటి వ్యక్తి కాదు. ఎన్ని సమస్యలొచ్చినా నా బిడ్డలు కోరుకున్న జీవితాన్నిస్తాను. అందుకోసం ఎన్ని కష్టాలైనా భరిస్తాను.
ఎన్ని అవమానాలైనా పడతాను. అంతేకాని బిడ్డల ఆశల్ని కోరికల్ని చంపేలేను. నేను అలాంటి తల్లిని కాదు. మహారాణిలా చూసుకుంటాను అన్న మనిషి అర్ధాంతరంగా మోసం చేసిపోయాడని, ఉన్న ఆస్తులన్నీ ఆయన కూతురు పప్పు బెల్లంలా పంచిందని కాంప్రమైజ్ అయ్యి మిగతా బిడ్డల జీవితాలను, వాళ్ల కలల్ని నాశనం చేయలేను. మీలాంటి వాళ్ళు ఎంతమంది అడ్డుపడినా బుల్డోజర్లా తొక్కుకుంటూ నేను అనుకున్న గమ్యాన్ని చేరుకుంటాను. నాకేదైనా సలహాలు ఇచ్చే ముందు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నా భర్త చచ్చిపోయాడు, నీ కొడుకు పారిపోయాడు. చాలా తేడా ఉంది. అది తట్టుకోలేని నువ్వు ఆశ్రమంలో ఉంటున్నావు. కానీ నేనలా పారిపోలేను. నా కూతురికి కావాల్సింది దగ్గరుండి ప్రోత్సహించి మరీ సాధించేలా చేస్తాను. మమ్మా, టైం అవుతుంది. చూడండి, నేను లేను కదా అని నా బిడ్డల్నేవైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. బాయ్ అమ్మా. అమ్మా, నీకేమింద్రా, ఎందుకు ఏడుస్తున్నావు? అత్తయ్య వెళ్ళిపోయింది, అందుకే బాధ అనిపిస్తుంది. ఒరే 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 ఒరే, నోరు మూసుకుంటావా? అది వెళ్ళిపోతే సంతోషించాలి గాని బాధపడతావా? అదేమన్నా నీకు పిల్లనిచ్చిన అత్తయ్య? అంతలా ఏడుస్తున్నావు? అత్తయ్య వెళ్ళిపోయింది నాని. మీ అమ్మ వెళ్ళిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. అయ్యో, చాలా బాధగా ఉంది అమ్మా. రే వాసు, ఆపరా. అత్తయ్య వెళ్ళిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఎక్స్ట్రా చెక్ ఆపుతావా లేదా? ఏంటి, నాకు నిజంగా బాధగా ఉంది. ఇంకా ఆపు, జోక్ కాదు. మీ అమ్మ వెళ్ళిపోయింది కదా. ఆపమని చెప్పాను కదా, ఏంటిది? హలో, మరి ఆ ఏడుపులేంటమ్మా? ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు? 2 రోజుల్లో వస్తుంది. ఇద్దరు కలిసి అని ఏడుస్తున్నారు. ఏమైంది? నిన్ను వదలండి.